రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న ఆదేశాల మేరకు ఖమ్మం సాయిరాం హాస్పిటల్కు రావడం జరిగింది. దేనికంటే మహబూబాద్ జిల్లా మండలం మాదాపూర్ గ్రామంలో ఒక వారం రోజుల కిందట జరిగిన దారుణమైన విషయం సంచరించుకుంది. అదేమిటంటే అక్కడ ఉన్న ఎంఈఓ కానీ మరియు ఎస్ఐ కానీ సంపత్ అనే వ్యక్తిని అధికార బలంతో వేధించడం వల్ల ఆ రోజు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. ఇప్పుడు ఆయన పరిస్థితి విషమంగా ఉన్నది. అన్యాయంగా ఆయన భూమిలో రోడ్డు వేసారని ప్రశ్నించినందుకు ఎంఈఓ గారు, ఆయనకు కోళ్ళ ఫారం కూడా ఉంది, ఆయన ఫారం కోసం గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి మన సీసీ రోడ్డును సొంతంగా రాత్రికి రాత్రే ఆయన సొంత ఫామ్ కోసము సంపద అనే వ్యక్తి భూమిలో నుంచి వేసుకోవడం జరిగింది. ఇలా ఎందుకు వేసుకున్నామని అడిగినందుకు విపరీతమైన కేసులు పెట్టి రాత్రి టైంలో పొద్దున టైంలో పోలీసు వాళ్ళు వచ్చి అధికార బలంతో ఇబ్బంది పెట్టడం వల్ల అది తట్టుకోలేక సంపద అనే సోదరుడు ఈరోజు ఆత్మహత్యకు పాల్పడడాన్ని మా టీఆర్పీ పార్టీ నుంచి ఖండిస్తున్నాము. తక్షణమే ఎస్ఐ సతీష్ గారిని మరియు అదేవిధంగా మన ఎంఈఓ గారు లచ్చిరామ్ గారిని తక్షణమే సస్పెండ్ చేయకపోతే మేము మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తాము. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తం చేసి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాను. రాజ్యాధికార పార్టీ మహబూబాద్ జిల్లా అధ్యక్షుడు వెర్పల్లి ప్రభాకర్. ఈ సంపద వ్యక్తికి అసలు ఈ దుస్థితి పరిస్థితి ఎలా వచ్చిందనే విషయం క్లుప్తంగా తెలుసుకొని తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీర్మాన్ మల్లన్న గారికి క్లుప్తంగా ఒక విషయం తెలియాలని పరిస్థితి వస్తాం. ఇక్కడికి ఖమ్మం సాయిరాం హాస్పిటల్కి తీర్మాన్ మల్లన్న పార్టీ అధ్యక్షుడు తీర్మాన్ మల్లన్న గారి ఆదేశాల మేరకు మన బాధితులైనటువంటి సంపత్కి న్యాయం జరగాలనే ఉద్దేశంతో, అలాగే వారి కుటుంబానికి సానుభూతిని తెలియబరుస్తూ, అలాగే వాళ్ళకి మద్దతు తెలియబరుస్తూ మేమున్నాము, మా పార్టీ తరఫున మీకు జరిగిన అన్యాయానికి మేమున్నాము అని భరోసాగా వాళ్ళకి భరోసాను అందించడానికి మీరు రావడం జరిగింది. మరి మనం అందరికీ విషయం జీవితమే మహబూబాద్ జిల్లా మహబూబాద్ మండలంలో ఉన్నటువంటి విలేజ్లో తన భూమిలో వేరొకరు ఎంఈఓ లచ్చిరామ్ గారు అన్యాయంగా ఆర్ఎండ్బి నిధులు దుర్వినియోగం చేసుకుంటూ అక్కడి సీసీ రోడ్డును, వేరే ఒక ప్రాంతంలో ఉన్న సీసీ రోడ్డును ఎలాంటి నిర్మాణాలు, ఎలాంటి కాలనీలు లేనటువంటి ఏరియాలో నిర్మానుష ప్రాంతంలో వ్యవసాయ భూమిలో అక్కడి నుంచి అన్యాయంగా ఆ నిధులను మళ్లించి రాత్రికి రాత్రి సీసీ రోడ్డును నిర్మించుకోవడం జరిగింది. ఎందుకు మరి ఈ సీసీ రోడ్డు నిర్మించుకున్నారని మేము అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారిని, ఆ ఊరు ప్రజల్ని, వాళ్ళ బంధువులను అడిగి తెలుసుకోవడం జరిగింది. వీరు చెప్పిన విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వ్యాపార లావాదేవీల కోసము అక్కడ ఉన్నటువంటి మన ప్రౌల్ట్రీ పరిశ్రమను ఏర్పాటు చేసుకొని దానికి అనుగుణంగా ఆ రోడ్డును ఏర్పాటు చేయాలని చెప్పేసి, అదేవిధంగా వీళ్ళ వ్యవసాయ భూమిలో ఉన్నటువంటి రోడ్డును మరి ఏ విధంగా వీళ్ళకి మళ్లించాలని చెప్పేసి పోలీసుల ద్వారా 2-3 రోజులు వాళ్ళని పోలీస్ స్టేషన్కి పిలిచి ఇబ్బందులకు గురి చేసి, భయభ్రాంతులకు గురి చేసి ఆ రోడ్డులో ఉన్నటువంటి వీళ్ళ జాగను వాళ్ళ వశం చేసుకోవాలన్న ఉద్దేశంతో పోలీసులు పెట్టిన వేధింపుల కారణంగా మనస్తాపానికి గురయ్యి ఆ భూమిని తనకు దక్కాలని చెప్పేసి ఆ విద్యార్థి ఇప్పుడు మనం పరిశీలించడం జరిగింది. ఇప్పుడే ఇప్పుడు అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. కాకపోతే వీళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తూ టీఆర్పీ పార్టీ తరఫున మహబూబాద్ జిల్లా తరఫున మేమందరం ఇక్కడికి విచ్చేసాము. తప్పకుండా ఈ విషయాన్ని ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్తాము, రాష్ట్ర అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్తాము. ఆ భూమిలో ఉన్నటువంటి రోడ్డును వెంటనే తొలగించాలి. అలాగే ఈ బాధితులకు జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం. వీలైనంత తొందరలో ఈ సమస్యను పరిష్కరించి బాధితులకు అండగా ప్రభుత్వం నిలవాలని కోరుకుంటూ, అలాగే ఇక్కడ వైద్య ఖర్చులకు సంబంధించిన విషయాన్ని ఎవరైతే సంబంధిత బాధితులు ఉన్నారో పూర్తి స్థాయిలో ఈ విద్యార్థిని న్యాయం చేసి అలాగే ఆ రోడ్డును కూడా తొలగించాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. ఈ విషయం పైన మళ్ళీ ఇప్పుడు మేము మహబూబాద్కి వెళ్ళడం జరుగుతుంది. ఈ విషయం పైన ఎస్పీ గారికి మేము ఫిర్యాదు చేస్తాం, అలాగే కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తాం. దీనిపైన ఈ కుటుంబానికి మద్దతు తెలియజేస్తూ పూర్తి విధానంగా సానుకూలంగా ఉంటాము.
అని తెలియజేయడం జరుగుతుంది. నా పేరు రాజేష్, మహబూబాద్ జిల్లా టీఆర్పీ పార్టీ ఉపాధ్యక్షుడిగా మాట్లాడు. థ్యాంక్ యూ.